రాష్ట్రం మన రాష్ట్రం ఈ విధంగా చేసింది. తప్పకుండా దీన్ని సక్సెస్ చేస్తాం. ఈ లోపు ఎన్నికలు వస్తాయి. పార్టీ పరంగా 42% ఖచ్చితంగా 42 పైననే ఇవ్వాలని చెప్పి నిర్ణయించి ముఖ్యమంత్రి గారు నిన్న సిఎల్పి మీటింగ్ లో కూడా ప్రకటించడం జరిగింది. దాని విషయంలో వర్గీకరణ విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తి లేదు. తప్పనిసరి ఈ 90% జనాభా కోసమే ఈ తెలంగాణ వచ్చింది తప్ప దొరలు భూస్వాములు ప్రామోదులను ఉంటారని కాదు. అసలు వాళ్ళు ప్రామోదులలో ఉండి కులగణనలో పాల్గొనకుండా వాళ్ళు మాట్లాడే హక్కే లేదు. ఆ కుటుంబానికి ఒక కవిత ఒకటి కులగణలో పార్టిసిపేట్ చేసింది. ఎంత ఇన్సల్ట్ అంటే, సరే ఆమె ప్రేమతో చేసిందా రాజకీయం చేసిందా తర్వాత అనవసరం, కానీ కౌన్సిల్లో వాళ్ళందరూ అపోజిషన్ మధుసూదన్ అందరూ బైకాట్ చేసి వెళ్ళిపోతే ఆమె ఒక్కతే కూర్చుంది. నేను బైకాట్ చేయాలి, మన వాళ్ళందరూ సభ్యులు వాపసు వచ్చింది అంటే దీన్ని బట్టి అర్థమైంది. అందుకని దాన్ని ఇంప్లిమెంట్ చేసే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా 42% పైనే ఇస్తాం. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలకు కూడా మీరు తెలుసు. మీరు మీ ఆధార బాధరాగా చేసి 7 గంటలు 12 గంటలలో సర్వే ముగించేసి పక్కకు పడేయలే, బయట పెట్టాం. ఇది ఈ వర్గం ఇంత, ఈ వర్గం ఇంత, ఈ వర్గం ఇంత. వర్గీకరణలో 9% మాదిగల కానీ 1% వేలాకు కానీ పాయింట్ పెట్టాం. మనకి ఇది ఒక చారిత్రాత్మక తెలంగాణ ఈ 2 విషయాలలో దేశంలోనే చరిత్ర సృష్టించింది. ఈ 2 కూడా ఇంప్లిమెంట్ అవుతాయి.